22A విషయంలో తప్పు జరిగింది. మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరైనా కొనుగోలు చేసిన భూమి ఏదైనా కారణం చేత 22Aలోకి వెళ్లినా ఆ భూమి ఎక్కడికి పోదని తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, ఒక ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే ఎవడన్నా నమ్ముతాడు, అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళ ఆసారం ఏం చేసిండు? గత వారం 10 రోజులుగా 22A పైన హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ భూములను కూడా 22Aలో చేర్చారని, మొత్తం సర్వే నెంబర్ను బ్లాక్ చేస్తున్నారని, దశాబ్దాల క్రితం చట్టబద్ధంగా ఏర్పడిన లేఅవుట్లను ఇప్పుడు నిషేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎన్ఓసీల కోసం వేధింపులు, అక్రమంగా వసూళ్లపైన ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హామీ బాధితులకు భరోసా ఇచ్చేలా ఉంది. ఇక 22Aలోకి భూమి వెళ్లినా అధికారులతో మాట్లాడి ఆ భూమి రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఆదేశాలు ఇస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒక సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉన్నా వాటిలో 2-3 ఎకరాలపైనే కేసులుంటే కోర్టు ఆదేశాలతో 22Aలో పెడుతున్నారని బాధితులు చేస్తున్న ఫిర్యాదులపై కూడా సీఎం స్పందించారు. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు.